అందరికీ నమస్కారం. శ్రీ కుబేర జ్యోతిషాలయం మరియు ప్రముఖ పండితులు శ్రీ కేదారకేశవ ఆచార్య గారు ప్రత్యేకంగా అందించిన సింహరాశి వార ఫలితాల విశ్లేషణకు స్వాగతం. 2026 జూన్ 22 నుండి 28 వరకు ఉన్న ఈ వారం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోందో మూలాల ఆధారంగా తెలుసుకుందాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుందనే దానికి ఒకే ఒక్క వాక్యంలో మూలాలు అద్భుతమైన హింటిస్తున్నాయి. అదేంటంటే, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలనిస్తాయి. అయితే ఇక్కడొక చిన్న షరతుంది. అహంకారం అలాగే తొందరపాటు నిర్ణయాలు తగ్గిస్తే ఆ విజయావకాశాలు మరింతగా పెరుగుతాయి. అంటే బలమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఈ వారం వీరికి తోడుగా ఉంటాయన్నమాట. కానీ ఆ ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకోవడమే ఇక్కడ అసలైన రహస్యం. ఇక ఈనాటి మన విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలను చర్చిద్దాం. ముందుగా వార పరిచయం మరియు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత వృత్తి, వ్యాపార, ఆర్థిక ఫలితాలు, మూడవదిగా కుటుంబం, ఆరోగ్యం మరియు సంబంధాల గురించి తెలుసుకుని చివరగా పండితులు సూచించిన పరిహారాలను పరిశీలిద్దాం. మొదటి విభాగం వార పరిచయం. అలాగే సింహరాశి వారిపై ఈ వారం గ్రహాల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఈ 9 గ్రహాలు సింహరాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. రాశ్యాధిపతి అయిన సూర్యుడు ఆదాయాన్ని, గౌరవాన్ని పెంచుతూ కొత్త అవకాశాలను ఇస్తుంటే, చంద్రుడు అద్భుతమైన మానసిక ఉత్సాహాన్ని, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇక కుజుడు జాబ్లో సక్సెస్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెలుపుని అందిస్తున్నాడు. బుధుడు ఫారిన్ రిలేషన్స్, బిజినెస్ ఐడియాలకు పదును పెడితే, గురుడి వల్ల పెద్దల సపోర్ట్, ఫైనాన్షియల్ గ్రోత్ వస్తాయి. శుక్రుడు వృత్తిలో, దాంపత్య జీవితంలో ఆనందాన్ని ఇస్తే, శని లాంగ్ టర్మ్ ప్లాన్స్లో సక్సెస్ని నిర్దేశిస్తున్నాడు. ఇక రాహుకేతువులు బిజినెస్ పార్ట్నర్షిప్స్ అలాగే ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచుతున్నారు. మొత్తంగా చూస్తే గ్రహాలన్నీ చాలా పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నాయి కదూ. మరి పనులు ప్లాన్ చేసుకోవడానికి క్యాలెండర్ ఎలా చూసుకోవాలో మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ వారం సింహరాశి వారికి ఆదివారం, మంగళవారం మరియు గురువారం అత్యంత శుభప్రదమైన రోజులు. కాబట్టి ముఖ్యమైన పనులన్నీ ఈ రోజుల్లోనే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అదే సమయంలో సోమవారం, శుక్రవారం మాత్రం కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇక రెండవ విభాగానికి వద్దాం. వృత్తి, వ్యాపారాలు మరియు ఆర్థిక పరిస్థితి ఈ వారం ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగారం, వెండి వ్యాపారాలు, హోటల్స్, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, మీడియా అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు మామూలు కంటే ఎక్కువ లాభాలను చూస్తాయి. ఇక కెరియర్ పరంగా చూస్తే ఐటీ, అడ్మినిస్ట్రేషన్, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం, పై అధికారుల నుండి ప్రశంసలు దక్కడం లాంటివి ఖాయమని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం రోజులు మాత్రమే కాదు, పక్కాగా ఏ టైంకి పనులు చేయాలో కూడా ముహూర్తాలను అందించారు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే ఉదయం 9:20 నుండి 11 గంటల మధ్యలో లేదా మధ్యాహ్నం 1:40 నుండి 3:15 లోపు ప్రారంభించడం చాలా మంచిది. అలాగే గృహప్రవేశం లాంటివి చేయాలి అనుకుంటే గురువారం లేదా ఆదివారం ఉదయం 8:45 నుండి 10:30 వరకు సరైన సమయంగా సూచించారు. టైమింగ్స్ ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో కదా. ఆర్థికంగా చూస్తే ఈ వారం ఆదాయం బాగా పెరుగుతుంది. ఎప్పట్నుండో ఆగిపోయిన డబ్బులు, బకాయిలు చేతికొస్తాయి. ఇదంతా చాలా బావుంది. కానీ మూలాలు ఒక చిన్న కండిషన్ అప్లై చేస్తున్నాయి. డబ్బులొస్తున్నాయి కదా అని అతి ధైర్యంతో పెద్ద పెద్ద రిస్కులు ఏవీ చేయకూడదు. డబ్బుల విషయంలో కాన్ఫిడెన్స్ ఓకే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో పెట్టుబడులు పెడితే ఇబ్బందులు తప్పవని జ్యోతిషులు నిష్పాక్షికంగా హెచ్చరిస్తున్నారు. సరే, ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళదాం. ఇక్కడ కుటుంబం, ఆరోగ్యం మరియు పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి ఫలితాలున్నాయో చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైంది ఆరోగ్యం కదా. ఇక్కడ మూలాలు ఒక సీరియస్ హెచ్చరిక జారీ చేశాయి. ఈ వారం బీపీ, గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడి మరియు నిద్రలేమి లాంటివి వేధించే అవకాశముంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్, యోగా లాంటివి చేయడమే దీనికి సరైన నివారణ అని పండితులు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఈ సూచన అస్సలు మర్చిపోకూడదు. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. ఈ వారం సింహరాశి వారితో వివాహ చర్చలకు మేషం, ధనుస్సు,
మిథునం మరియు తులారాశులు 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఈ 4 రాశుల వారితో కనుక గురువారం లేదా ఆదివారం రోజున సంబంధాలు మాట్లాడితే చాలా తొందరగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పర్సనల్ లైఫ్లో ఈ వారమంతా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసుకుంటారు. ప్రేమలో ఉన్న వాళ్లకైతే ఫ్యామిలీ సపోర్ట్ దొరికి ప్రేమ వివాహాలకు మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా ఫారెన్ వెళ్లాలి అనుకునే వారికి వీసాలు అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సింహరాశి మహిళలకైతే సమాజంలో, ఆఫీస్లో ఎనలేని గౌరవం, గుర్తింపు దక్కుతాయని మూలాలు చెప్తున్నాయి. ఇవన్నీ వినడానికి చాలా బావున్నాయి కదూ. చివరిగా 4వ విభాగానికి వచ్చేశాం. ఇన్ని పాజిటివ్ రిజల్ట్స్ ని నిలబెట్టుకోవడానికి పండితులు అందించిన సూచనలు, పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ డేటా ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఈగో వదిలేయాలి అని. అదే విషయం ఇక్కడ మళ్లీ స్పష్టంగా చెప్పారు. చేయవలసిన పనులు చూస్తే సూర్యారాధన చేయటం, తంగ్రి ఆశీస్సులు తీసుకోవటం, గోధుమలు దానం చేయటం. మరి చెయ్యకూడనివి? అహంకారంతో ప్రవర్తించకూడదు, కోపం పనికిరాదు, పెద్దల మాటలను అస్సలు తీసిపారేయకూడదు, అలానే వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ఇవి పాటిస్తే ఈ వారంలో ఇక తిరుగులేనట్టే. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆరాధన ఎలా చేయాలో ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇచ్చారు. ఉదయం సూర్యోదయ సమయంలోనే, అంటే ఖచ్చితంగా 5:45 నుండి 7 గంటల లోపు అర్ఘ్యమివ్వాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం పఠించాలి. స్వామికి ఎరుపు రంగు పూలు సమర్పించి ఓం ఘృణీ సూర్యాయ నమః అనే పవర్ఫుల్ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఉదయాన్నే ఇలా చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అలాగే సూర్యగ్రహ అనుగ్రహం పొందడానికి నవగ్రహ పరిహారాలను కూడా మూలాలు స్పష్టంగా సూచించాయి. ఆదివారం రోజున గోధుమలను దానం చేయడం, నవగ్రహాల ఆలయానికి వెళ్లి 12 ప్రదక్షిణలు చేయడం, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మరియు ఓం సూర్యాయ నమః అని జపించడం. ఈ పరిహారాలన్నీ చాలా సింపుల్గా, సులభంగా పాటించగలిగేవే. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది సింహరాశివారి సాధారణ ఫలితాలు. కానీ ఒక్కొక్కరి జాతకం వారి వారి పుట్టిన సమయం బట్టి మారుతుంటుంది కదా. ఒకవేళ ఎవరికైనా శ్రీ కుబేర జ్యోతిషాలయం ద్వారా పూర్తి వ్యక్తిగత జాతక విశ్లేషణ కావాలంటే పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, ప్రదేశం తెలిస్తే రాశి మరియు నక్షత్రం వివరాలను వారికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించవచ్చని మూలాలు తెలియజేస్తున్నాయి. శుభమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. మూల గ్రంథం ఎంత అందమైన వాక్యంతో ముగిసిందో కదా. ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలనే ఒక పాజిటివ్ థాట్. ఈ మొత్తం విశ్లేషణలో మనకర్థమైన ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ వారం సింహరాశి వారికి అవకాశాలు, విజయాలు ఎన్నో ఉన్నాయి. కానీ అహంకారాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి వాటిని ఎంత బాగా వాడుకుంటారో అనే దానిపైనే అస్సలైన విజయం ఆధారపడి ఉంటుంది. మరి ఈ వివరాలన్నీ చూశాక ఆలోచనల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ ప్రశ్నతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.